వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ లైవ్ షో. ఇవాళ డిస్కస్ చేసే అంశం ఐఐటి ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత చాలామంది ఇతరత్ర కారణాల చేత డ్రాప్ అవుదాం అనుకుంటారు. అది నచ్చక వేరే కోర్స్కి వెళ్ళాలి అని అనుకుంటారు. బట్ అలా వెళ్ళడం అనేది సాధ్యమా కాదా తెలుసుకుందాం. మనతో పాటు వివరించడానికి ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి. సో చాలామంది ఐఐటి ఇంజనీరింగ్లో ఏదో అంటే తల్లిదండ్రుల ఫోర్స్ వల్ల లేకపోతే వాళ్ళకు తెలియక ఒక ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు. నచ్చక మళ్ళీ ఇంకో కోర్స్లో ఇంకో బ్యాచ్లో జాయిన్ అవ్వాలని అనుకుంటారు. అయితే అది ట్రాన్స్ఫర్ అడ్మిట్ అని అన్నారు మీరు. అది సాధ్యమని మీరు అంటున్నారు కదా, మీరు కూడా అలా చేయొచ్చు, జాయిన్ చేయొచ్చు అని మీరు అంటున్నారు కదా, ఎలా సార్? ఇది చేయొచ్చండి. అంటే ఎక్కువ మంది జనరల్గా తెలియకపోవడం వల్ల ఎక్కువగా దాన్ని ఆ యొక్క ఆప్షన్ ఎక్కువగా వాడుకోరండి. యాక్చువల్గా ఏంటంటే ఈసారి పర్టికులర్గా నా వరకు వస్తే ఆల్మోస్ట్ దగ్గర ఒక 15 మంది స్టూడెంట్స్ని మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చదివిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కువ ఐఐటీస్లోను ట్రిపుల్ ఐటీస్లో ఉంటారండి. వాళ్ళు ఎన్ఐటీస్లో వాళ్ళు బ్రాంచ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. లేకపోతే బ్రాంచ్ ఉన్నా కూడా ఇంకా బెటర్ కాలేజీకి వెళ్ళాలని కొంతమంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈసారి లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వేదిల్ లోహాటి ఏదైతే అతను ఉన్నాడో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ అండి. సో అతను ట్రాన్స్ఫర్ అడ్మిట్ అండి. అతను ఆల్మోస్ట్ ఎంఐటీకి వెళుతున్నాడు. సో అట్లా ఈవెన్ మా అబ్బాయి కూడా ఆల్మోస్ట్ సిఎంయూ వచ్చింది. లాస్ట్ ఇయర్ అప్పుడు కుదరలేదండి, కొంచెం నేను హెల్త్ సిక్ అవ్వడం వల్ల పంపలేకపోయాను కాల్టెక్కి. బట్ ఈసారి అప్లై చేస్తే సిఎంయూ వచ్చింది. ఎందుకంటే ఎంఐటీ ఒకటే ఇస్తాడు. ప్రాబబ్లీ ఫస్ట్ ర్యాంకర్ ప్రొఫైల్ బాగుంది, అతనికి 3 ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ ఉన్నాయి కాబట్టి. అట్లాగే మద్రాసు నుంచి 2 స్టూడెంట్స్ నేను పంపిస్తున్నానండి. వాళ్ళు ఎలక్ట్రికల్లో సిఎస్కి వెళ్దాం అనుకుంటున్నారు. అట్లాగే ఎన్ఐటి వరంగల్లో స్టూడెంట్ ఒక అతను, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ స్టూడెంట్ ఒకళ్ళు. ఇట్లా కొంచెం బెటర్గా ఉన్న కాలేజెస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈవెన్ ఐఐటి కాన్పూర్ నుంచి విస్కాన్సన్ మేబీ మెకానికల్ దే వాంట్ టు స్విచ్ ఓవర్. సిఎస్ నుంచి కూడా సిఎస్ వెళ్ళొచ్చు. సో ఇది జనరల్గా ఈ ఆప్షన్ ఎక్కువ మంది ఎక్స్ప్లోర్ చేయరు, తెలియదండి. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇది అసలు నార్మల్ అప్లికేషన్ వేరు, దీనికి క్రైటీరియా డిఫరెంట్ ఉంటుంది. చాలా కంప్లీట్ డిఫరెంట్. అంటే ట్రాన్స్ఫర్ అంటే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. నువ్వు మెకానికల్ చదువుతున్నావు, కంప్యూటర్ సైన్స్కి ఎందుకు వస్తున్నావు, లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఆల్రెడీ చదువుతున్నావు కదా, ఐఐటి ముంబైలో ఉన్నావు కదా, మద్రాసులో ఉన్నావు కదా, మళ్ళీ నీకు ఎందుకు ఈ జస్టిఫికేషన్ కానీ దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అంతకుముందు రాసి ఉంటారు వాళ్ళు, ఫారెన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇది చాలా స్పెషలైజ్డ్ నేచర్ ఆఫ్ వర్క్ అంటే ఇది ఈజ్ నాట్ దట్ నార్మల్ కేసెస్లో ఇది సక్సెస్ అవ్వదంటది. ఇది జనరల్గా నార్మల్ కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళకూడదంటే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ప్రాబబ్లీ మరీ టాప్ 10 కాలేజెస్కి అయితే వెళ్ళలేకపోవచ్చు. కానీ అంటే పర్టికులర్గా మీరు జనరల్గా సిఎస్ అంటే తెలియదే ఉంది. టాప్ ఇన్ ద వరల్డ్ చూస్తే సిఎంయూ, లేకపోతే ఎంఐటి, స్టాన్ఫర్డ్, బర్క్లీ, ఈ మూడింటిని బిగ్ 4 అంటారండి. సో ద బిగ్గెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ సిఎంయూ అండి. యాక్చువల్గా ఇది ఎక్స్క్లూసివ్ రోబోటిక్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇవన్నీ ఉంటాయండి వాళ్ళకి. ఈవెన్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి వాళ్ళది. సో అట్లాగే మిగతా కాలేజీల్లో చూసుకున్నా ఎక్కువగా కార్నెల్ కానీ ప్రిన్స్టన్ కానీ ఐవీ లీగ్స్లో 2 ఉంటాయండి సిఎస్కి వచ్చి. మొత్తం 8 ఐవీ లీగ్స్లో 2 కాలేజీలు మాత్రమే సిఎస్కి కొంచెం బెటర్గా. వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకుంటారు. బట్ కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడతారు, చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కాలేజ్ రిపోర్ట్స్ అని చాలా ఉంటాయండి, ట్రాన్స్క్రిప్ట్స్ అని, ఇవంతా అఫీషియల్గా రిజిస్టర్ డీని పంపించాలి. బట్ ఫైట్ చేయాలండి. ఇప్పుడు నేను 3 సార్లు పర్సనల్గా ముంబై వెళ్ళాల్సి వచ్చింది. డీన్తో మాట్లాడి, దెబ్బలాడి, డైరెక్టర్తో మాట్లాడి చేస్తే తప్ప అవలా. ఈవెన్ ఇబ్బంది అయింది. ఈవెన్ ఆ ఫస్ట్ ర్యాంకర్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది కూడా నేను రివ్యూ చేశాను. కానీ వాళ్ళైతే ట్రాన్స్ఫర్ అవ్వడానికి వీలు ఉండదండి. లేదండి, అది వాళ్ళ కాలేజీ వాళ్ళు కూడా దానికి ఫేవరబుల్గా ఉండాలి. ఈవెన్ కాలేజీ కూడా ఫేవరబుల్గా ఉండాలి. సో కాలేజీ ఉండాలి, దాని అప్లికేషన్స్ జనరల్గా ఇండిపెండెంట్గా పెట్టుకుని వెళ్ళడం అనేది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ అండి. అందు గురించి అది ఎక్కువగా మనం వినం. ఈవెన్ ఇట్స్ నాట్ ఓన్లీ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తర్వాత కూడా వెళ్ళొచ్చు. పీపుల్ కెన్ గో. ఈవెన్ ఐఐటి ఢిల్లీ నుంచి ఒక అబ్బాయి వెళ్ళాడు, 10 out of 10 GPA. సో హీ హ్యాస్ గాన్ ఫర్ యూఎస్ వెళ్ళాడండి అతను. సో రీసెంట్గా 2 years బ్యాక్ కూడా ప్రిన్స్టన్కి ఒక అబ్బాయి వెళ్ళాడు. అంటే స్పెసిఫిక్ స్టూడెంట్స్ కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు వెళ్తూ ఉంటారండి, అందరూ వెళ్ళలేరు దానికి. ఎందుకంటే ఆ ప్రొసీజర్ మళ్ళీ 1 year ముందు స్టార్ట్ అవుతుంది. అదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేఈ ర్యాంక్లో వచ్చిన అడ్వాన్స్డ్ ఇప్పుడు జాయిన్ అవుతారు కదా, నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలంటే ఇప్పుడు స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి వెళ్తాడు వాడు. సో అంత లెంగ్తీగా ఉంటాయండి. బట్ ఇట్స్ పాసిబుల్. అంటే ఎవరైతే జనరల్గా బ్రాంచ్ కొంచెం ఇబ్బందిగా ఉన్న బ్రాంచ్ వచ్చింది, ఎక్కువగా బిట్స్ వాళ్ళు వెళ్తూ ఉంటారు మా దగ్గర నుంచి. బిట్స్ వాళ్ళు పంపిస్తూ ఉంటాను. బ్రాంచ్ కొంచెం ఇబ్బందిగా ఉంది, బ్రాంచ్ మారదామని కానీ, లేకపోతే లేదు ఇంకొంచెం బెటర్ కాలేజీకి వెళ్ళాలనో,
ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయండి, వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఉంటాయి కాబట్టి వెళ్తూ ఉంటారండి అట్లాగా. బట్ ఇది తెలియక ఎక్కువ మంది వెళ్ళరు. ఎందుకులే రిస్క్ అని. ఇప్పుడు అంటే ఈసారి నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు ఐఐటి మద్రాస్ నుంచి లేకపోతే ముంబై నుంచి లేకపోతే ఈవెన్ బిట్స్ నుంచి వెళ్తున్నారు కదా, ప్రాబబ్లీ అనదర్ 2 yearsలో మీకు ఇది పాపులర్ అవుతుంది చూడండి. అంటే ఓకే వెళ్ళడం అనేది సో చాలా క్వైట్ పాపులర్ అయిపోతుంది. చాలా మంచి అది ఇప్పుడే స్టార్ట్ చేశాను స్టూడెంట్స్ అందరికీ కూడా. ఫస్ట్ కాల్ చూద్దాం. కడప నుంచి శంకర్ రెడ్డి లైన్ లో ఉన్నారు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రదీప్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్, ఛానల్ నుంచి ట్రై చేస్తున్నారు సార్. సార్, మా బాబు వచ్చేసి ఎస్వి యూనివర్సిటీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు సార్, 4th year. ఓకే 8.2 సార్ CGPA. అలాగే పాప డిప్లొమాలో 86% సార్. పాపకు పద్మావతి యూనివర్సిటీలో 8.97 సార్, 2nd year CGPA. సార్, ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? గేట్ ఒకటేనా, గేట్ కే ప్రిపేర్ కావాలన్నా, లేకపోతే ఫ్యూచర్ లో ఎలా ఎలక్ట్రికల్ ప్రిపేర్ ఉంటుంది? అంటే వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అవుతున్నారండి? కాదు సార్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ సార్. ఎలక్ట్రికల్. ఓకే ఓకే. అంటే జనరల్గా ఇప్పుడు వీళ్ళ చదివే కాలేజెస్, వీళ్ళ పిల్లలు చదివే కాలేజెస్లో ఏంటంటే బేసికల్గా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, రీసెర్చ్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ ఇలాంటివి ఉండవండి. అలాగే ఇవన్నీ కూడా Tier 3 కాలేజెస్ కింద లెక్కండి. సో స్టిల్ వాళ్ళు బెటర్గా ప్లేస్కి వెళ్ళాలంటేనండి ఆయన చెప్పినట్టుగానే గేట్ లాంటి ఎగ్జామ్ గట్టిగా ట్రై చేసుకుని చక్కగా ఏదైనా కొంచెం బెటర్ ప్లేస్కి వెళ్ళినట్లయితే కొంచెం అవకాశాలు ఉంటాయండి. లేదు అనుకున్నట్లయితే జాబ్స్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే అన్ని క్యాంపస్ వచ్చే జాబులు తీసుకోవాలని రూల్ ఏం లేదండి. ఆఫ్ క్యాంపస్ కూడా పెరుగుతుంది ఇప్పుడు, ఇదివరకు అంటే లేదు కానీ. సో ఆఫ్ క్యాంపస్ ద్వారా కూడా మనకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటేనంటే అథెంటికేటెడ్ అండ్ వెరిఫైడ్ టైప్ ఆఫ్ ప్రొఫైల్ని బిల్డ్ చేయాలి. మీరు ఏదో నేను ఆన్లైన్లో సర్టిఫికేట్ కోర్స్ చేశాను అది ఇదేనంటే పట్టించుకోరండి వాళ్ళు. ప్రాబబ్లీ వాళ్ళు ఏదైనా మంచి కోడింగ్ కాంపిటీషన్స్లో కానీ లేకపోతే ఏదైనా అదర్ ఎగ్జామినేషన్స్, అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయండి. ఈవెన్ ఒలింపియాడ్ లాంటి ఎగ్జామ్స్ అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కూడా ఉంటాయి. చాలామంది ఓన్లీ 11th 12th అనుకుంటారు తెలియక. సో ఇట్లాంటి ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ నేషనల్ లెవెల్లో ఉన్న ఎగ్జామ్స్ ఏదైనా క్రాక్ చేసి ఏదో ఒక రకమైనటువంటి ప్రొఫైల్ని మీరు బిల్డ్ చేసుకుంటే తప్ప మీరు ఆఫ్ క్యాంపస్లో జాబ్ ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉండదండి. అంటే వాళ్ళు అంటే వీళ్ళకి ఏంటంటేనంటే ఆన్లైన్లో ఎక్కువగా ఎలక్ట్రికల్ స్టూడెంట్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే రీసెర్చ్ ఏదైనా ప్రాజెక్ట్స్ చేయాలంటే అది గేట్ ఎగ్జామ్ రాసుకోవాలి. సిఎస్ వాళ్ళకి అలా ఉండదండి, బయట జాబ్స్ కొట్టేయచ్చు. ఇప్పుడు ఈవెన్ మరి Tier 3 కాలేజీలో ఉన్న గూగుల్ జాబులు కొట్టేసిన చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చాలా హైలీ సెల్ఫ్ డిసిప్లైన్డ్ సిస్టంలో ఫాలో ఉండాలండి. ఇట్స్ నాట్ దట్ అంటే నార్మల్గా అవ్వదండి, అంత ఈజీ కాదు అది. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. విజయవాడ నుంచి సుశాంత్. హలో హలో సార్, చెప్పండి. చెప్పండి చెప్పండి. సార్, మా పాప ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్ చదువుతుంది సార్, ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్ ప్రజెంట్. ఓకే బైపింగ్ సార్. అయితే పాపని అంటే నీట్ ప్రోగ్రామ్ లో పెట్టాము తెలంగాణలో. అయితే పాపని ఏకంసి ఉన్నాయి, నీట్ రాసిన తర్వాత ఏకంసి పంపిస్తారని అనుకుంటున్నాను సార్. అంటే నాకు దాని గురించి పూర్తిగా అవగాహన లేదు సార్. అది అర్థం కాదు. కొంచెం నీట్ కోచింగ్లో ఉందండి అమ్మాయి? అవునవును సార్, అవును సార్, నీట్ కోచింగ్ లోనే ఉంది. అవును, ఇందులో అర్థం కావడం నీట్ కోచింగ్ అంటే మీరు మెడిసిన్కి వెళ్దామనే కదా మీ ఉద్దేశం? మెడిసిన్కి అందులో ఏకంసి కాలేజ్ ఉంది కదా సార్, మహారాష్ట్ర. అసలు ర్యాంక్ వచ్చిన తర్వాత కదా మనం ఆలోచించాలి కదా. ర్యాంక్ రాకుండా మీరు ముందే నేను ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్తాను, ఎఫ్ఎంసీకి వెళ్తాను అన్న పాయింట్ కాదు కదా. నాకు అర్థం కాల. ర్యాంక్ ఇప్పుడునంటే ఏ కాలేజీకి వెళ్ళాలన్నది డ్రీమ్ చేయడం వల్ల ఉపయోగం ఉండదండి. మీరు ఫోకస్ పెట్టాల్సింది కెమిస్ట్రీ మీద, ఫిజిక్స్ మీద. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవుతానండి, కంప్యూటర్ సైన్స్ కోర్సులు నేర్చుకోవడం, లేకపోతే నేనేదో కాలేజీకి ఎఫ్ఎంసీకి వెళ్తాను, ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్తాను అనుకోవడం, ఇవన్నీ కూడా అంటే ఇదంతా ఏదో ఫ్యాంటసీ వరల్డ్లో ఉన్నట్టే మనం చూడాలండి. ఇది కాదండి. స్టూడెంట్ చేయవలసింది ఏంటంటేనంటే ఇప్పుడు చదువుతున్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఏదో వాటెవర్ బయాలజీ ఏ ఉంటాయి కదా, మ్యాథ్స్, వీటి మీద ఎంత ఫోకస్ మనం పెట్టగలుగుతున్నాం, ఎంత బెస్ట్గా మనం పెర్ఫామ్ చేయగలమని ఆలోచిస్తే ర్యాంక్ అనేది భగవంతుడు ఇస్తాడు. తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత సీట్ అనేది ర్యాంక్ ఇస్తుంది. అప్పుడు భగవంతుడు కూడా ర్యాంకే ఇచ్చేస్తుంది. ర్యాంక్ మాత్రం అంటే ర్యాంకే మనల్ని తీసుకెళ్తుందండి, మన కోరిక మనల్ని తీసుకెళ్తుంది. దాని గురించి ఏంటంటే ఏఎఫ్ఎంసీ బాగుంటుందా లేదా అనేది డిబేట్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఐఐటి ముంబై బాగుంటుందా బాగోదా, లేదా మద్రాస్ బాగుంటుందా బాగోదా, లేకపోతే CMU బాగుంటుందా బాగోదా, ఆక్స్ఫర్డ్ బాగుంటుందా బాగోదా అని దాని గురించి రీసెర్చ్ చేయడం వల్ల, డిబేట్ చేయడం వల్ల, లేకపోతే ముందే నేను వెళ్ళిపోతాను కాబట్టి ముందే నేను కంప్యూటర్ సైన్స్ కోర్సులు నేర్చుకుని కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవుతాను అనుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదండి. ఇదంతా కూడా అంటే అసలు ఆ కాన్సెప్టే తప్పండి అది. నెక్స్ట్ కాల్ చూద్దాం. గుంటూరు నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్, మాకు ఐఐటీలో ఫిజిక్స్ వచ్చింది సార్, గువాహటీలో. ఇంజనీరింగ్ ఫిజిక్స్ అండి? ఇంజనీరింగ్ ఫిజిక్స్ అవును సార్. అయ్యా BSc కెమిస్ట్రీ కాన్పూర్లో వచ్చింది సార్. మీకు అలహాబాద్ ఐటీ తీసుకోమంటారా, NIT EC వచ్చింది, ఈ మూడిట్లో ఏది చూస్ చేసుకోమంటారు సార్? లేదండి, అంటే 4 years తర్వాత ఇమీడియట్గా జాబ్ రావాలనుకుంటే మీరు అలహాబాద్ ఐటీకి వెళ్ళిపోండి. NITకి అయితే వద్దు. కానీ
ప్రాబబ్లీ మీకు లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నట్లయితే ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది వైడ్ కనెక్షన్స్ ఉంటాయండి. వాళ్ళు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు, ఎలక్ట్రికల్కి వెళ్ళొచ్చు, పిహెచ్డీకి, ఆప్షన్స్ ఈవెన్ సిఎస్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు, మ్యాథ్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ వెళ్ళచ్చు, ఐసీటీస్కి వెళ్ళచ్చు, సర్క్యూట్స్కి వెళ్ళచ్చు, మైక్రో ఎలక్ట్రానిక్స్కి వెళ్తారు, విఎల్ఎస్ఏ డిజైన్కి వెళ్తూ ఉంటారు. సో వైడ్ ఆప్షన్స్ ఉంటాయండి. కాకపోతే ఇంజనీరింగ్ ఫిజిక్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీరు తర్వాత జాబ్, ఇప్పుడు ఐఐటి మద్రాసులో ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉందండి, 40 స్టూడెంట్స్ ఉన్నారండి, 15 మందికి జాబులు వచ్చినాయి అంతే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐఐటి మద్రాస్. 15 మ్యాక్సిమం 18 మందికి వచ్చిందండి. 3-4 హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు, మిగిలిన జాబులు లేకుండా ఉన్నారు. నా దగ్గర కూడా ఒకళ్ళిద్దరు కౌన్సిలింగ్స్కి వచ్చారు ఈ మధ్యన. అందువల్ల ఏంటంటే ఇంజనీరింగ్ ఫిజిక్స్ చదివేటప్పుడు క్లారిటీ ఉండాలి. మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, జీపీఏ తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళి 7 జీపీఏలు 6.5 తెచ్చుకుంటే అవ్వదు. మోర్ ఓవర్ టఫ్గా ఉంటుంది మేజర్ అన్నిటికంటే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జాబ్కి వెళ్ళాలి అనుకుంటే సేఫ్గా అతను అలహాబాద్ వెళ్ళిపోవడం బెటర్ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. లలిత్ కళ్యాణ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. నేను లలిత్ కళ్యాణ్. ఇది నేను ఎన్ఐటి వరంగల్లో కెమికల్ ఇంజనీరింగ్ చేశాను సార్. బీటెక్ అయిపోయింది మొన్నే 2025 పాస్ అవుట్. ఓకే. నాకు జాబ్ కూడా వచ్చింది ఏడెల్బిఆర్ పార్ట్లెక్ అని, బిజినెస్ అనలిస్ట్ గా. ఓకే. నేను ఎంబీఏ చేయాలి అని అనుకుంటున్నాను సార్. అంటే నాకున్న ప్రొఫైల్ కి వస్తుందా రాదా అని. అంటే ఎంబీఏ ఎక్కడ ఇండియాలో చేద్దాం అనుకుంటున్నారా, బయట చేస్తారా? మీ జీపీఏ ఎంత? ఇండియాలోనే సార్. జీపీఏ వచ్చేసి 6.91. 10th 12th ఎంత? 10th 12th 10 జీపీఏ, ఇంకా 12th ఏమో 97.6%. కొంచెం రిస్క్ అండి. ఎందుకంటేనంటే డిగ్రీ జీపీఏకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఈవెన్ 10th 12th కూడా బాగా ఇస్తారు వాల్యూ. ఈ పేరెంట్స్కి ఎంత చెప్పిన అర్థం కావట్లేదు, మూర్ఖత్వంగా ఉంటారు. 10th మార్కులు నాకెందుకు, 12th మార్కులు నాకెందుకు చెప్పి నాతో వాదించేసి నా మీద పడిపోతారు. కానీ ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే బీటెక్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, అప్పుడు తెలుస్తాడు ఆ పిల్లోడికి. ఇవన్నీ లక్కీగా అబ్బాయికి 10th 12th బాగానే ఉన్నాయి, అదృష్టం కొలితేనే. సరే, వాట్ ఎవర్ ద రీజన్స్, మంచి కోర్సే ఉన్నాయి. అతను మేబీ కోవిడ్ టైంలో ఉన్న టైం అయితే ఇంకా హ్యాపీ, 10కి 10 వచ్చేసి ఉంటాయి చాలామందికి, పప్పు తెచ్చుకుని ఉంటాడు లేకపోతే. బట్ డిగ్రీ తక్కువ ఉంది కాబట్టి అంటే ఇతను క్యాట్కి మన ఎంబీఏకి వెళ్ళాలంటే ఇండియాలో ప్రాబబ్లీ జాబ్ ఎక్స్పీరియన్స్కి వెయిటేజ్ ఉంటుంది. 36 months వరకు చూస్తారు వాళ్ళు అంతే ఎగ్జాక్ట్గా. 36 months దాటితే మళ్ళీ సేమ్ అండి. మీరు 50 months చేసినా 60 months చేసినా. సో అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం అతను జాబ్ చేసుకుంటూ ఈ మైనస్ని ప్లస్ చేసుకోవాలి. అందులో జెండర్ డైవర్సిటీ ఒకటి అబ్బాయి. సో మళ్ళీ దానికి అమ్మాయిలకి మళ్ళీ సపరేట్గా ఉంటుందండి ఐఐఎమ్స్లో. మళ్ళీ నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇతను ఇంజనీరింగ్ 4 years. సో ఇతనికి కొన్ని మైనస్లు ఇతనికి ఉన్నాయి. ఇప్పుడు అతను డైవర్సిటీ అకౌంట్లో పోయింది ఇతనికి. నాన్ ఇంజనీరింగ్ అయితే మళ్ళీ స్పెషల్గా వెయిటేజ్ ఉంటుంది. మళ్ళీ ఇతనికి వచ్చిన క్యాట్ స్కోర్లో మళ్ళీ ఇంగ్లీష్కి ఎక్కువ వెయిటేజ్ ఉండాలి. మళ్ళీ ఆ కట్ ఆఫ్ చూడండి. ఇప్పుడు ఐఐఎం ఇండోర్ ఉంది, 99.9కి 99.7 ఈ సంవత్సరం వాడికి ఇంటర్వ్యూ కాల్ రాలేదు, 97 పిల్లడికి వచ్చింది. చాలామంది ఏమంటారు, ఇది బోగస్ సిస్టమ్ కింద ఉంది, రిజర్వేషన్ కంటే మరి ఘోరంగా ఉంది, అసలు రిజర్వేషన్ సిస్టమే చచ్చిపోతున్నాడు రా బాబు అంటే ఇదేంటిది అసలు, ఇద్దరు ఓపెన్ కేటగిరీ, ఇద్దరు ఒకే ప్రొఫైల్ ఉంది, రాలేదని చెప్పేసి చాలామంది అనుకుంటారండి. ఈసారి జరిగిందండి, నేను చెప్పేది ఐఎమ్ ఎండోర్, దిస్ ఇయర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో కాకపోతే ఏంటంటే వీడు 3 years నాన్ ట్రెడిషనల్ డిగ్రీ, వాడు 4 years వాడు ఇంజనీరింగ్ వాడు. సో వాడికి మ్యాథ్స్ ఇవి అంటే అందులో మామూలుగా డిఐ ఉంటుందండి, అంటే డిఎస్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుందండి, సపరేట్ ఉంటుంది అనమాట. రీజనింగ్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఉంటాయి, మనం చూసినట్టుగానే చూస్తారు. వెర్బల్గా ఎంత ఉంది, లేకపోతేనేమో విఎల్ఆర్ఐ అంటారండి రీజనింగ్ అట్లా. సో వాళ్ళు సపరేట్ స్కోర్ చూసి వాడు షార్ట్ లిస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఐఐఎం కలకట్టా 60% స్టూడెంట్స్కి ఇంజనీర్స్కి ఇస్తున్నారండి. సో ప్రాబబ్లీ మీకు ఐఐఎం అహ్మదాబాద్ ఎక్కువే ఉంటారండి, 70% ఉంది. ఐఐఎం బెంగళూరు కూడా 60% రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది ఇంజనీర్స్ని. సో ఈ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏళ్ళ కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. ఇదో పెద్ద ప్రాబ్లం ఇప్పుడు యాక్చువల్గా. అది ఏమవుతుందంటే డైవర్సిటీ అకౌంట్లో అమ్మాయిలకి ఇవ్వాలి, ప్లస్ ఇంజనీర్స్ని యాక్చువల్గా 80, ఒకప్పుడు 95 ఉండేది, 90, 85, 80, ఇప్పుడు 60 తీసుకొచ్చేసారు. సో ఇందులో ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయండి, అవన్నీ చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. సోమశేఖర్, హలో సోమశేఖర్ గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు ఎట్లా ఫాలో అవుతాం సార్. మా బాబు అకౌంట్ లో 8,000 బ్యాంక్ వచ్చింది సార్. 8,000 దేనిలో అండి? అర్థం కావట్లేదండి. అకౌంట్ లో 8,000 బ్యాంక్ వచ్చింది సార్ ఓకే ఓకే. బాబు బ్యాంక్ వచ్చింది 1020. ఏమొస్తుంది, బట్ ఏమొస్తుందండి? 1020 వచ్చింది ఈడబ్ల్యూఎస్ ర్యాంక్. ఓకే. ఇప్పుడు గ్వాలియర్ సిఎస్సి వస్తా సార్. గ్వాలియర్ సిఎస్సి మీద హైదరాబాద్ బయోటెక్నాలజీ కానీ లేదంటే ఇంజనీరింగ్ ఫిజిక్స్ కానీ వస్తా ఉంది సార్. ఏది బెటర్ అంటారు అని చూస్తున్నాను. సిమిలర్ క్వశ్చన్ ఆల్రెడీ మనం ఆన్సర్ చేసామండి. ప్రాబుల్ అతను ఒకసారి వింటే అతనికి అర్థమవుతుంది. సో దాన్ని బట్టి అతను డెసిషన్ తీసుకుంటే బెటర్ అండి. ఆల్రెడీ చెప్పాను సిమిలర్ క్వశ్చన్ ఎగ్జాక్ట్. ఓకే. అయితే మనం అనుకున్నట్టు ఈ ట్రాన్స్ఫర్ అడ్మిట్ ఉంది కదా సార్, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ అవ్వాలి అంటే? అదేనండి, అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అక్కడ ఎలా ఉంది, ఫస్ట్ సెమిస్టర్ కానీ సెకండ్ సెమిస్టర్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చాలా క్లియర్గా చూస్తారు వాళ్ళు.
కొంతమంది అలా ఉండదండి. ఇప్పుడు ఈసారి ఐఐటి మద్రాస్ నుంచి పంపించే స్టూడెంట్ కానీ లేకపోతే ఈవెన్ మాకు IIIT స్టూడెంట్ను కూడా ఫస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ బాగాలేదు వాళ్ళకి, ఫస్ట్ సెమిస్టర్లో పడిపోయింది. వాళ్ళు మొత్తం క్యాన్సిల్ చేసి ఫ్రెష్ స్టూడెంట్ కింద పంపించాల్సి వస్తుంది వాళ్ళని. మాకు 1 year 1 year వేస్ట్ అవుతుంది అండి, మళ్ళీ ఎక్స్ట్రా మనీ పే చేయాలి. సో చెప్పలేమండి అది, అంటే అతను ఏ కాలేజ్ చదువుతున్నాడో, ఏ బ్రాంచ్ చదువుతున్నాడో, అతనికి 10th 12th స్కోర్లే ఉన్నాయి, ఎక్స్ట్రా ఏదైనా స్కోర్స్ ఉన్నాయా, శాట్ లాంటివి అలాంటివి ఏమన్నా ఉన్నా, ప్లస్ అతను అక్కడ ఫస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అండి. ప్లస్ రికమెండేషన్ లెటర్స్ ఎవరిస్తారు, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం డెసిషన్ తీసుకోవాలండి. అందరికీ యూఎస్ సెట్ కాదండి. ఇప్పుడు నేను చెప్పిన ఐఐటి మద్రాస్ అబ్బాయిని ఇంపీరియల్కి పంపిస్తున్నాం మనం, అతనికి యూఎస్ కాకుండా ఇంపీరియల్ అంటే ఆల్మోస్ట్ మీకు వరల్డ్ ర్యాంకింగ్లో నెంబర్ 2 ఉంటుంది, అది MIT తర్వాత అదే ఉంటుంది. సో ఆ కాలేజీకి అతను కంప్యూటర్ సైన్స్కి వెళ్తున్నాడు, బట్ ఎలక్ట్రికల్ చదివాడు అబ్బాయి. సో అట్లాగే మీకు ఇప్పుడు IIIT హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్ కూడా అంతేనండి, అతను ఈసీ చదువుతున్నాడు, సిఎస్కి వెళ్తున్నాడు, బట్ అతను యూఎస్ వెళ్తున్నాడు. ఒక అతను బిట్స్ స్టూడెంట్, అతను NYUకి వెళ్తున్నాడు, న్యూయార్క్ యూనివర్సిటీకి పంపిస్తున్నాం మనం. సో ఇట్లాగేంటంటే అది డిఫరెంట్ అండి. అంటే ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఉందండి, గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ అని, ఇక్కడ ఎంసెట్ కాలేజీ అండి, అది లోకల్ కాలేజీ. ఆ అమ్మాయి 3rd yearకి వచ్చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయికి పంపించినప్పుడు 1 year వేస్ట్, 2nd year అడ్మిషన్ తీసుకున్నాం, యూరోప్ వెళ్తుంది ఆ అమ్మాయి. ఓకే, మళ్ళీ వెనక్కి అంటే ఎందుకంటే అన్ని క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అవ్వండి, దానికి మళ్ళీ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉంటుంది. సో కొంత అండర్స్టాండింగ్ ఉండాలండి. కోర్స్ డిస్క్రిప్షన్ మళ్ళీ ఆ కోర్స్ డిస్క్రిప్షన్ ఈ కోర్స్ డిస్క్రిప్షన్ చూడాలండి, చూస్తారు. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ప్రొసీజర్, బట్ ఇట్స్ ఏ డోబుల్, అంటే చేయగలరు, అంటే చేయొచ్చు. అంటే కొంచెం బాగా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలండి దీనికి. మామూలు రెగ్యులర్ అందుగురించి చెప్పి ట్రాన్స్ఫర్ అడ్మిట్ అంటే ఎవరి అలా కొత్తగా చూస్తారు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని చెప్పాను 2 రాష్ట్రాల వాళ్ళకి, అలాగే ఇంతకుముందు తెలియదు అలా యూఎస్లో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ చేయొచ్చు అనేది. అది అప్పుడు మా బాబు వెళ్ళాడు కాబట్టి తెలిసింది తప్ప అసలు అంతకుముందు ఇప్పుడు ఆ పేరు విని ఉండరు. యూఎస్లో అడిగినా కూడా తెలియదు, యూఎస్లో 100 మందికి ఫోన్ చేసి ట్రై చేసినా కూడా తెలియదు అంటారు వాళ్ళు. బట్ అదొక ఆప్షన్ ఉంటుంది. అంటే ఇట్లాగేంటంటేనండి ఇవన్నీ స్పెషలైజ్డ్ ఆప్షన్స్ ఉంటాయండి, వీటిని కొంతమంది యూజ్ చేసుకుంటారు. అంటే డజన్ మీన్ దట్ మనమే పంపిస్తున్నాం కదండి, జనరల్గా ఎవరి 2-3 వెళ్తూ ఉంటారు. ఎలాగంటే ఎందుకుంటారండి, 2017లో ఒక అబ్బాయి వెళ్ళాడు ఐఐటి ముంబై నుంచి, 19లో అబ్బాయి వెళ్ళాడు, చిరాక్ అబ్బాయి వెళ్ళాడు, చాలా మంది వెళ్తూ ఉంటారండి. బట్ రేర్గా వెళ్తూ ఉంటారు, ఎందుకంటే మిగతా అంటే నా ఉద్దేశం ఏంటంటే మిగతా వాళ్ళకి పాపం అవకాశం లేక. అందుగురించి ఇప్పుడు ఎవరికైతే రిజల్ట్ వచ్చిందో, జేఈ రిజల్ట్ వచ్చిందో, వాళ్ళందరూ నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఇచ్చిన సలహా ఏంటంటే హాలిడేస్లో శాట్ ఎగ్జామ్ రాసేయండి. ఓకే, ఎందుకంటే ఈ ఎగ్జామ్ మళ్ళీ మీకు కంపల్సరీ కావాలి. శాట్ కానీ అదర్ ఎగ్జామ్స్ రాసేస్తే ఈజీ అవుతుంది, లేకపోతే అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత ఇబ్బంది పడతారు కదా. సో ఇట్లా కొంత ప్లానింగ్ అనేది మీరు చేసుకోవాలి ఇవన్నీ. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. మూర్తి ఏలూరు నుంచి. హలో, చెప్పండి మూర్తి గారు. మా అబ్బాయి మెరట్ యూనివర్సిటీలో చదువుతున్నాడండి, ఢిల్లీ. ఓకే, 2nd year అయింది, 3rd yearలోకి వస్తాడండి. ఓకే, ఎలా ఉంటుందంటే సార్, డేటా సైన్స్ తీసుకున్నానండి. అంటే జీపీ ఎంత వచ్చిందండి? జీపీ 4కి అయితే 6.5 అలా వచ్చిందండి. ఈ కాలేజెసే టైర్ 3 కాలేజీలు అండి, వరస్ట్ కాలేజీలు ఇవి. అంటే బాధపడతారు కానీ పేరెంట్స్, బెన్నెట్టు గిన్నెట్టు ఇవన్నీ ఏంటంటే తెలియక పాపం జాయిన్ చేస్తారంటే. పాపం ఇంటర్ వరకు బాగానే చదువుతారు పిల్లలు, మంచి మార్కులు వస్తాయి, 90లో 95. ఎవడో ఈ పబ్లిసిటీ ఎక్కువైపోయి జనాలందరూ మీద పడిపోతూ ఉంటారు. ఈ మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు ఒకళ్ళు, ఈ బెన్నెట్ వాళ్ళు, MIT వాళ్ళు, వీళ్ళంటే అసలు ఊరుకోరు, ఫోన్లు చంపేస్తారు వీళ్ళకి, ఫోన్లు చేసి పేరెంట్స్కి వాళ్ళు ఫోటోలు చూపిస్తారు, వీళ్ళకి ఫోటో పాపం తెలియదండి. బట్ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే వెళ్ళినా పర్లేదంటే జీపీఏ మళ్ళీ పడిపోయింది చూసారా. అంటే ఎప్పుడు అంటే పీర్ గ్రూప్ వీక్గా ఉన్నప్పుడు మనిషి డౌన్ అయిపోతాడు. ఇప్పుడు అందరూ అలాంటి వాళ్ళు వెళ్తారు కదండి, ఎక్కడ సీట్ రాని అందరినీ పోగు చేసి అందులో వేసాడు, బెన్నెట్లో వేసినప్పుడు ఏమవుతుందంటే సీరియస్నెస్ ఉండదండి స్టడీస్లో. సో అందువల్ల పీర్ గ్రూప్ వీక్గా ఉంటే వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు రూముల్లో కూర్చోవడం, లోన్లీగా ఉండడం, ఎవరితో మాట్లాడకపోవడం, మొబైల్కి అలవాటు పడటం, చాటింగ్లు చేసుకోవడం, క్లాసుకి వెళ్ళకపోవడం, లేకపోతే లైబ్రరీకి వెళ్ళి చదువుకోకపోవడం, ఇలాంటి వీక్నెస్లు జనరల్గా అలవాటు అయిపోయి ఉంటాయండి. మేబీ అందరికీ అలా అలవాటు అవ్వాలని లేదు కానీ ఎక్కువ మందికి అది జరుగుతూ ఉంటుంది. కొంతమంది కొంత డిప్రెస్డ్గానో, లోన్లీగానో, లేకపోతే ఫ్రెండ్స్ లేరనో, లేకపోతే మాట్లాడడం వల్ల, ఇన్ఫీరియారిటీ వల్ల అలా కూడా పాపం కొంతమంది ఉంటారు. మనం అందరినీ ఒక ఘాటి కట్టేలేం కానీ, బట్ ఇలా రకరకాల కారణాలు ఉంటాయండి. అదే కొంచెం పీర్ గ్రూప్ ఎనర్జెటిక్గాను, కొంచెం యాక్టివ్గా, కొంచెం చదివే వాళ్ళు ఉన్న అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీడికి కూడా ఎవడో ఒకటి అంటుకుంటుంది. అంతే కదండి, ఇప్పుడు నాకు అంతే కదండి, మనం కూడా తిరిగినప్పుడు ఆటోమేటిక్గా కొంత ఇది ఉంటుంది. సో ఈ అబ్బాయికి నా సలహా అయితేనంటే, అంటే డెఫినెట్గా కొంచెం ఇబ్బందిగా పరిస్థితి ఏంటంటే మానిపించేసి, అంటే మేబీ కొంచెం అతనికి ఇబ్బందిగా ఉంటుంది, ఈ సలహా కొంచెం కొత్తగానే ఉంటుంది, అతను మానిపించేసి ఏదైనా కొంచెం ఆల్రెడీ కొంత 2 years చదివి ఉన్నాడు కాబట్టి కొంత నాలెడ్జ్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ప్రాబబుల్ అతను మానిపించేసి అంటే ఇప్పుడు ఫ్రెష్గా ఏదైనా ఇంజనీరింగ్లో మళ్ళీ జాయిన్ చేస్తే కొంచెం మంచి కాలేజీలో, అంటే 10th పర్లేదు 2 years పోతే పోయిందండి, అతనికి అక్కడ కెరీర్ ఉండదండి, ఇంకా అసలు ఉండే అవకాశం లేదంటే. మేబీ బాధ కలుగుద్దండి, అంటే నా మాటలు బాధ కలిగే కొంచెం చాలా మంది బ్యాడ్గా కూడా అనుకుంటారు నన్ను, బట్ లేదండి 2 years పోయినా పర్లేదండి, అతను తీసేయాలండి బయటికి. సంథింగ్ ఆ కాలేజ్ అతనికి సెట్ కాలేదు ఇంక అంతే. అసలు ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత చాలా మందిని బిట్స్ వాళ్ళని ఐఐటి హైదరాబాద్ మెకానిక్ కూడా మానిపించేశాను నేను ఈసారి. ఐఐటి హైదరాబాద్ వాడు
7.2 జీపీది వచ్చాడు, దీనికి పనికిరావాలని మనం మానేసి ఇంకో చోటకి ఎక్కడో పంపేస్తున్నానండి. అంటే లాస్ట్ ఇయర్ మెయిన్స్ పర్సెంటేజ్ బాగుంది, మరి నువ్వు ఐఎస్ఎల్కి దీనికి బిఎస్డిఎస్కి అప్లై చేసి దానికి పోరాను, ఇది బాగుంది సార్ అని చెప్పేసి అప్లై చేశాడు, సీటు వెళ్ళిపోతాడు, వాడు సూపర్. వస్తుంది వెళ్ళిపోతాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 99 పాయింట్ ఏదో 98 ఏదో సంథింగ్ ఉంది, మ్యాథ్స్ పర్సెంటేజ్ బాగానే ఉంది అడిగి, ఇంకా కంటిన్యూ చేయకూడదండి వాళ్ళని. సో ప్రాబుల్ ఇతను బయటకు తీసుకొస్తేనే బెటర్ ఏమో, మేబీ ఇది కొంచెం కొత్తగానో ఆశ్చర్యకరంగా ఉండొచ్చు అతనికి, బట్ ఇట్స్ ఐడియల్ ఆప్షన్ అండి అతనికి. మేము అక్కడ కంటిన్యూ చేస్తే అతను సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అడిగితే ప్రాబ్లీ 10% అవకాశాలు ఉన్నాయండి. కొంచెం ఎంత కష్టపడినా అతనికి ఆ నాలెడ్జ్ పట్టు దొరకట్లేదు అతనికి. జీపీ ఎప్పుడైతే పడిందో కొంచెం సీరియస్గా ఆలోచించాలి, మీరు సీరియస్గా ఆలోచించండి, యాజ్ అ ఫాదర్గా తప్పదు మీకు అది. మల్లికార్జున్ లైన్లో ఉన్నారు. హలో మల్లికార్జున్ గారు. నమస్తే మేడం. నమస్తే, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా అబ్బాయికి 9th లో 86% వచ్చింది, ఇంటర్మీడియట్ వచ్చి 96% ఉంది సార్. ఒక 90 బీటెక్ ఎక్కడ చేరాలి అనేది సస్పెన్స్ లో ఉంది సార్, అర్థం కావట్లేదు. రిజర్వేషన్ ఏమైనా ఉందండి? ఓబీసీ సార్. 96% వచ్చిందండి మీకు? ఒకసారి అది ఇంటర్మీడియట్ సార్. జేఈ ఎంత అండి? 86 సార్. అబ్బాయి జేఈ ఇంకా పనికిరాదండి, దీనికి 96, 97 వరకు పనికి రాకుండా తిరుగుతున్నారు వాళ్ళు. జేఈ స్కోర్ రాదండి. ఇంటర్మీడియట్ మార్కుల మీద కొన్ని అప్లై చేసుకోవాలి, బట్ టైం అయిపోయినాయండి చాలా వరకు కూడా ఇప్పుడు అప్లై చేయడానికి. ఏదైనా ప్రైవేట్ కాలేజీలోనే ఏదైనా మేనేజ్మెంట్ కోటా కానీ కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో కానీ అప్లై చేసుకుని అతను ట్రై చేసుకోవాలి. బట్ ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్లో మళ్ళీ ఏ డీమ్ యూనివర్సిటీస్కి వెళ్తే మళ్ళీ ఇంకో తలనొప్పి పోతుంది, ఇంతకుముందు వచ్చిన ఎగ్జాంపుల్లో తయారవుతుంది. ప్రాబ్లీ కొన్ని ప్రైవేట్ కాలేజీ, మంచి కాలేజీ మేనేజ్మెంట్ కోటా ట్రై చేసుకోవడం, ఏదైనా కర్ణాటక తమిళనాడు వెళ్ళి ఏదైనా కొంచెం ఉన్నట్లో బెటర్ కాలేజీ ట్రై చేసుకోవాలి. లేదంటే మళ్ళీ అతను ఒకసారి అసెస్మెంట్ చేసి నెక్స్ట్ ఇయర్ కానీ లాంగ్ టర్మ్ పనికి వస్తాడో చూసి లాంగ్ టర్మ్కి వెళ్ళొచ్చు. బట్ లాంగ్ టర్మ్ జనరల్గా ప్రిఫర్డ్ కాదు. మేబీ అంటే నేను స్టూడెంట్ చూడలేదు కాబట్టి నేను చెప్పలేదు కానీ, బట్ ఇన్ జనరల్గా చెప్తున్నాను నేను. మేబీ కొంతమంది సూట్ అవుతారు కూడా. సో అలాగా ఏదైనా చూసుకోవడం కానీ, లేదంటే ఏదైనా ఎగ్జామ్స్ ఏదైనా రాసుకుని ఏదైనా డబ్బులు పెట్టుకోగలిగితే ఏదైనా అబ్రాడ్, ఎందుకంటే ఇంటర్ మార్కులు బాగానే ఉన్నాయి కాబట్టి ఏదైనా ఈ గ్యాప్ ఇయర్లో ఏదైనా 2-3 ఎగ్జామ్స్ రాసుకుని కొంచెం ప్రొఫైల్ చూసుకుని డబ్బులు పెట్టుకోగలిగితే ఏదైనా మంచి కాలేజీకి ఏదైనా బయటకు వెళ్ళటం కానీ, మళ్ళీ బయటకు కదా అని చెప్పేసి మళ్ళీ ఏదో టైర్ 3 కాలేజీకి వెళ్ళిపోమని కాదు కానీ కొంచెం మంచి కాలేజీకి వెళ్ళగలిగితే అలాగే ఏదైనా అవకాశం ట్రై చేయాలండి. దుర్గా మాధవి నెక్స్ట్ కాలర్. హలో హలో దుర్గా మాధవి గారు చెప్పండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. బ్రదర్ కి సో యాక్చువల్లీ తనకి ఐఐటి అలహాబాద్, ట్రిపుల్ ఐటీ అలహాబాద్, ట్రిపుల్ ఐటీ బెంగళూరు అండ్ సిఎంఐ కూడా రాశారు. సో ఈ మూడిట్లో ఏ చూస్ చేసుకోమంటారు? కంప్యూటర్ సైన్స్ అండి, రెండిట్లోనే వచ్చిందండి, అలహాబాద్ అండ్ బెంగళూరు. కంప్యూటర్ సైన్స్ అండి. సో ప్రాబబ్లీ 4 years కంప్యూటర్ సైన్స్ వస్తే బెంగళూరే కొంచెం ఐడియల్ ఆప్షన్ అవుతుందండి. అయితే అతనికి హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి అంటే, లేదు ఓన్లీ ప్లేస్మెంటే కావాలి 4 years తర్వాత అంటే ఇంకా అలహాబాద్ వెళ్ళిపోండి. బెంగళూరు కొంచెం అంత అంటే కొంచెం పెద్ద కాలేజీ లైఫ్ అది ఉండదండి. ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్లో మీరు సిఎంయూలో బీ స్టాట్ అతనికి మరి కంప్యూటర్ సైన్స్ వచ్చినప్పుడు లేదండి అలహాబాదే వెళ్ళండి ప్రాబబ్లీ. ప్లేస్మెంట్ పర్స్పెక్టివ్లో అయితే అంటే అవన్నీ రీసెర్చ్ కానీ హైయర్ స్టడీస్కి బాగా పనికి వస్తాయండి, ఐఎస్ఐ కానీ బెంగళూరు కానీ. జస్ట్ ప్లేస్మెంట్ అన్నప్పుడు బెంగళూరు వెళ్ళిపోండి. సో మనం మాట్లాడుకుంటున్న ఇవాళ టాపిక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జాయిన్ అయ్యే ముందు తెలియదా వాళ్ళకి కానీ తల్లిదండ్రులకు కానీ, జాయిన్ అయిన తర్వాత ఒక 1 year వేస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ ట్రాన్స్ఫర్ అడ్మిట్ అనేది ఎందుకు తీసుకుంటారు? కాదండి, అంటే ప్రతి స్టూడెంట్ పేరెంట్ ఒక ఆశతోనే బతుకుతాడండి, అంతే కదా. మనిషి కూడా అంతే, మనం కూడా బతుకుతామని ఒక 10 ఏళ్ళు మనం డబ్బులు దాచుకుంటున్నాం, లేకపోతేనేమో మనం ఏదో పెళ్ళిళ్ళు చేసుకుంటాం, లేకపోతే మనం ఏదో ఇల్లు కొనుక్కుంటాం, చచ్చిపోతాం అనుకుంటే చేయం కదా. సో ఇది కూడా ఏంటంటే వాళ్ళ హోప్ అనేది మనిషిని ముందుకు తీసుకెళ్తూ ఉంటుందండి అన్ని ఆస్పెక్ట్స్లో. ప్రాబబ్లీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ హోప్ అనేది కొంచెం డోస్ ఎక్కువైనప్పుడు డేంజర్ జరుగుతూ ఉంటుంది. అంటే దేనికైనా ఒక సర్టెన్ లిమిట్, మనం మరీ 90 ఏళ్ళు బతుకుతామని చెప్పేసి క్యాలిక్యులేషన్ వేయకూడదు మనం, అంతే కదా. సో అందువల్ల ఏంటంటేనంటే ఈ హోప్ అనేది డోస్ పెరిగినప్పుడు ఏమవుతుందంటేనంటే ఇట్లా తెలియక జాయిన్ అవుతారండి. దీన్ని తెలియక అనొచ్చు, కొంతమందికి తెలిసినా కూడా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు, కొంతమందికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల అది కరెక్ట్ అని అనిపించవచ్చు, లేకపోతే ఏదైనా రాంగ్ ఎగ్జాంపుల్స్ గూగుల్ మ్యాక్సిమం ఏంటంటే గూగుల్ యూట్యూబ్ రావడం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుందండి. అంటే దీంట్లో ఏంటంటే ఎప్పుడు అంటే ఎక్సెప్షనల్ ఎగ్జాంపుల్స్ అంటారండి వీటిని. దీస్ ఆర్ కాల్డ్ ఎక్సెప్షనల్ ఎగ్జాంపుల్స్. అంటే ఎక్సెప్షనల్ కేసెస్ అండి ఇవన్నీ కూడా. అంటే 60 మార్కులు వచ్చినోడు ఏదో కొట్టాడు, లేకపోతే 40 మార్కులు వచ్చినోడు కొట్టాడు, లేకపోతే ఫెయిల్ అయినోడు ఏదో చేశాడు, లేకపోతే కేఎల్ యూనివర్సిటీ వాడు 40 లక్షల ప్యాకేజ్ కొట్టాడు, లేకపోతే అక్కడెక్కడ ఉన్న బెన్నెట్ యూనివర్సిటీ వాడు ₹1 కోటి వచ్చింది, లేకపోతే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఉన్నటికి 70 లక్షలు వచ్చింది. ఇలాంటి దీస్ ఆర్ కాల్డ్ ఎక్సెప్షనల్ ఎగ్జాంపుల్స్ అంటారండి. ఈ ఎక్సెప్షనల్ ఎగ్జాంపుల్స్నే ట్రాపింగ్ పాయింట్స్ అంటారు. ఇట్లా ఇవే ట్రాప్ అయిపోతామండి మనం. అంతే కదా, లాటరీ టికెట్ వచ్చింది అనుకోండి ఎవరికన్నాను, మీరు ట్రాప్ అయిపోవచ్చు, మీరు కూడా ఏమో నీకు కూడా తగలచ్చు కదా అంటే నిజం అనిపిస్తుంది. పోతే పోయింది ₹100 కదా, తగిలితే ₹1,00,000 తగులుతుంది అంటారు మీరు. ఇవన్నీ ఏంటంటే ఆ ₹100 కూడా వేస్ట్ అనేది నాలాంటి వాదన, అంతే, అంతకుమించి చేయలేదు. అంటే ఏంటంటే ఈ ట్రాప్ అనేది ఎలా జరుగుద్ది అంటేనంటే ఒకటి మనకి ఎక్కువగా ఆశపడటం కానీ
రాంగ్ ఎగ్జాంపుల్స్ని తీసుకుంటారండి పేరెంట్స్. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడామనుకోండి, కింద కామెంట్స్ అబ్జర్వ్ చేస్తే మీరు అలా చెప్తారంటే మణిపాల్లో చదివి లేకపోతే పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు అయ్యారు కదా మీకు అని చెప్తాడు. అంటే డజంట్ మీన్ దట్ అందులో ఉన్న చదివిన అందరూ అవుతారని కాదు కదా. అంటే ఇట్స్ కాల్డ్ ఇప్పుడు అంటే స్టూడెంట్ జాయిన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన రూల్ ఏంటంటే, నేను బలంగా నమ్మేది నేను చెప్పేది ఏంటంటే ప్రాబబిలిటీ కాన్సెప్ట్ అండి. అంటే ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు సక్సెస్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత ఉందన్నది చాలా బలంగా ఫాలో అవ్వాల్సిన థియరీ అంటే ఇది. ఒక సైట్ కొన్నారనుకోండి, మీరు సైట్ కొన్నప్పుడు నష్టం కూడా చూస్తారు కదా. పెళ్లి చూపులకి వెళ్ళినా నెగిటివ్ పాయింట్లు చూస్తారు, స్థలం కొనాలని నెగిటివ్ పాయింట్లు చూస్తారు, ఇల్లు కొనాలని నెగిటివ్ పాయింట్లు చూస్తారు, చొక్కా కొనాలని నెగిటివ్ పాయింట్లు చూస్తారు, హోటల్కి వెళ్ళాలని నెగిటివ్ పాయింట్లు చూసే కదా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మరి చదువు విషయంలో అన్ని పాజిటివ్ ఎందుకు చూస్తారు? మరి అలాంటి సతీష్ గారు ఎంకరేజ్ చేయట్లేదు, డిస్కరేజ్ చేస్తున్నారంటే నెగిటివ్ పాయింట్లు చూసి తీరవలసిందే. ఎక్కడ పట్టుమని 100కి సరిగా మార్కులు రాని బైపీసీ స్టూడెంట్ కూడా సివిల్ సర్వీస్ రాస్తానని చదువుతున్నారు. నన్ను నేను ఏం మాట్లాడతాను ఇంకా? అలా లేరా సార్ చాలా మంది ఉన్నారు కదా అని అంటే ఎంతమంది ఉన్నారో అన్నది తెలియదు వీళ్ళకి. వాడికనే వీళ్ళకి బ్రెయిన్ ఉండదు. మళ్ళీ ఎంతమంది రాస్తున్నారో, ఈ ఎంతమందిలో ఎంతమంది ఎలాంటి వాళ్ళు ఉన్నారో, ఈ ఎలాంటి వాళ్ళలో ఎంతమందికి సక్సెస్ రేట్ వచ్చింది, వాడికి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడో, అంత మెంటల్ స్టామినా నాకు ఉందా లేదా, ప్రొఫైల్ సిమిలర్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ చాలా ఈక్వేషన్స్ ఉంటాయండి దీంట్లో. ఇంత డెప్త్ నాలెడ్జ్ ఉండదండి వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే ఆశ ఉన్నప్పుడు పాజిటివ్ పాయింట్ కలిసిపోద్ది, మీకు డిజైర్ ఉన్నప్పుడు కోరిక ఉన్నప్పుడు బలంగా దానికి కనెక్ట్ అయ్యి ప్రతి పాయింట్ కూడా కనెక్ట్ అయిపోతుంది. ఆ కనెక్ట్ చేసేసుకుని జస్టిఫై చేసుకుంటాడు మనిషి. అది మానవ నైజం అండి అది యాక్చువల్గా. మీరు ఎప్పుడు అంటే అందు గురించి దేని మీద ఎక్కువ కోరిక ఉన్నప్పుడు ప్రతిదీ పాజిటివ్గా కనపడుతుంది. మీరు ఆ యాంగిల్లో మీకు చెప్పి ప్రతి పాయింట్ కూడా పాజిటివ్గా కనపడుతుంది. సో ఆ రకంగా జనరల్గా పిల్లలు చేసే తప్పు అండి. పేరెంట్స్ అంటే పిల్లల కంటే కూడా అంటే పేరెంట్స్ చేసే తప్పు కింద దీన్ని భావించాలి. సతీష్ గారు డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.